మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని ఆత్మకూరు వద్ద ఉన్న అక్షయపాత్ర ఫౌండేషన్ ను బుధవారం మధ్యాహ్నం గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, అసిస్టెంట్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్, ఎంటీఎంసీ కమిషనర్ ఎస్ అలీంబాషాతో కలిసి పరిశీలించారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు అన్న క్యాంటీన్లకు సరఫరా చేస్తున్న భోజన తయారీ ఆధునిక పరికరాలను వారు పరిశీలించారు. భోజనం హైజీనిక్ గా తయారీ విధానాన్ని ఆపరేషన్ మేనేజర్ శ్రీహరి జిల్లా కలెక్టర్ కు వివరించారు. ఈ కార్యక్రమంలో డిఎస్ఓ కోమలి పద్మ, మార్కెటింగ్ ఏడి రాజాబాబు, మంగళగిరి తహసీల్దార్ షేక్ మహబూబ్ సుబాని తదితరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ, గుంటూరు జిల్లాలో అక్షయపాత్ర ఫౌండేషన్ ద్వారా తెనాలి, దుగ్గిరాల, మంగళగిరి, తాడేపల్లి మరియు తుళ్లూరు మండలాల్లోని 311 స్కూళ్లకు మధ్యాహ్న భోజనాన్ని అందించడంతో పాటు ఆగస్టు 16 నుండి అన్న క్యాంటీన్లకు ఆహారం ఇక్కడి నుంచే సరఫరా అవుతుందని తెలిపారు. 1,00,000 మందికి భోజనాలు తయారు చేయడానికి అవసరమైన అత్యాధునిక వంట సామగ్రి ఇక్కడ ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. కూరగాయలు శుభ్రపరిచి తరగడానికి కూడా అత్యాధునిక మిషనరీ ఇక్కడ అందుబాటులో ఉందని, అలాగే వండిన వంటలను సకాలంలో జాబితా ప్రకారం అన్ని ప్రాంతాలకు అందించేందుకు మానిటరింగ్ మెకానిజం బాగుందన్నారు. పేద పిల్లలు న్యూట్రిషన్ వల్ల కానీ లేక తిండి లేని కారణంగా కానీ చదువులు మానివేయకుండా ఉండేందుకు ప్రభుత్వం మధ్యాహ్న భోజనం అందిస్తోందన్నారు. ఇందుకు అక్షయపాత్ర ఫౌండేషన్ వారు నిరంతరం విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అందించడంలో ఎంతో సహాయకారిగా ఉన్నారని కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. ఇవాళ ఇక్కడ గుంటూరు జిల్లాలో మంగళగిరిలో ఉన్న అక్షయపాత్ర కిచెన్ ని సందర్శించడం జరిగింది. మనకి జిల్లాల్లో ఇక్కడ ఈ కిచెన్ నుంచి దాదాపు 5 మండలాల్లో, మంగళగిరి కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న 3 మండలాలు, తెనాలి, తర్వాత తుళ్లూరు, ఈ మండలాలందరికీ కూడా ఈ కిచెన్ నుంచే మనకి పిల్లలకి మిడ్ డే మీల్ అనేది సర్వ్ చేస్తున్నారు. ఇది కాకుండా మనకి ఇప్పుడు రీసెంట్ గా మనం 16వ తారీఖు నుంచి స్టార్ట్ చేసిన జిల్లాలో ఉన్న అన్ని అన్నా క్యాంటీన్స్ కి కూడా ఇక్కడ నుంచే 3 times మీల్స్ కూడా జరుగుతుంది. ఈ కిచెన్ అనేది 57th కిచెన్ ఆఫ్ అక్షయపాత్ర. ఈ కిచెన్ లో దాదాపు 1,00,000 మందికి డైలీ వండగలిగిన కెపాసిటీ ఉంది. సో ఇక్కడ వాళ్ళు రైస్ కానీ, పప్పు, సాంబార్ కానీ సెపరేట్ గా ఎక్కడెక్కడ కుకింగ్ చేస్తున్నారు ఏంటి ఇవన్నీ కూడా చూడడం జరిగింది. తర్వాత విడిగా వాళ్ళకి వెజిటబుల్స్ కట్ చేయడం కానీ, క్లీన్ చేయడం కానీ, దాన్ని పీల్ చేయడం కానీ ఇలాంటివి కూడా, దీనికి కూడా ఈ ఇండస్ట్రియల్ కిచెన్ లో లేటెస్ట్ టెక్నాలజీతో మెషిన్స్ అనేది ఇన్వెస్ట్ చేసి ఆ ప్రాసెస్ కూడా మాన్యువల్ ఇంటర్వెన్షన్ తగ్గించి చేస్తున్నారు. సిమిలర్లీ చట్నీస్, పికిల్స్ ఇలాంటి స్మాల్ వాటికి కూడా వాళ్ళు కర్రీస్ ఇలా చేయడానికి కూడా డిఫరెంట్ మెషిన్స్ అనేది ఇన్వెస్ట్ చేసి టేకప్ చేస్తున్నారు. కిచెన్ అనేది చాలా క్లీన్ గా, నీట్ గా, హైజీనిక్ గా మెయింటైన్ చేస్తున్నారు. ప్రస్తుతానికి వాళ్ళకి మనము ప్రభుత్వ సైడ్ నుంచి అన్ని క్లియరెన్సెస్ కూడా ఫ్రమ్ వేరియస్ డిపార్ట్మెంట్స్ కూడా ఫోర్స్ లోనే ఉంది. ఇదే కాకుండా వాళ్ళు స్టాఫ్ కూడా బాగా వెల్ ట్రైన్డ్ గా లిమిటెడ్ ఇంటర్వెన్షన్ తో చేస్తున్నారు మనకి. అండ్ ఈవెన్ ప్యాకింగ్ ప్రాసెస్ కానీ, డిస్పాచ్ ప్రాసెస్ కానీ, ఆ వెహికల్స్ కానీ దానికి సంబంధించిన మానిటరింగ్, అంటే ఆ వెహికల్స్ ఎక్కడ వెళ్ళింది, ఏ టైంకి వెళ్ళింది, ఇదంతా కూడా ఒక సాఫ్ట్వేర్ ద్వారా కంప్యూటరైజ్డ్ ప్రాసెస్ ద్వారా చేస్తున్నారు. సో మనకి మానిటరింగ్ మెకానిజం కూడా బాగా ఎఫెక్టివ్ గా ఉంది. ఖచ్చితంగా వాళ్ళ ఎయిమ్దో ద్వారా గవర్నమెంట్ తో కూడా వాళ్ళు కలిసి పనిచేస్తున్నారు. మనకి ఎక్కడైతే ఇలా ఏరియాస్ లో ఎస్పెషలీ పేదవాళ్ళకి, పేద పిల్లలకి స్కూల్లో న్యూట్రిషన్ వల్ల లేకపోతే ఫుడ్ లేదు, దానివల్ల మనకి ఎడ్యుకేషన్ అనేది దెబ్బతినకూడదు. సో ఖచ్చితంగా ప్రభుత్వం కూడా ఈ మిడ్ డే మీల్ కార్యక్రమం ద్వారా అదే ఎయిమ్తో పనిచేస్తుంది. దానికి అక్షయపాత్ర వాళ్ళు కూడా ముందుకొచ్చి కంటిన్యూస్ గా సేవ చేయడం అనేది కూడా ఒక మంచి యాక్టివిటీ. దీని ద్వారా అందరూ కూడా అన్నా క్యాంటీన్స్ కి కానీ, మిడ్ డే మీల్స్ కానీ ఇలాంటి సంస్థలు ఇంకా కూడా ముందుకొచ్చి ప్రభుత్వంకి ఇలాంటి యాక్టివిటీస్ లో సపోర్ట్ చేసినట్లయితే ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ. అన్నా క్యాంటీన్స్ మనకి జిల్లాలో ప్రస్తుతం గుంటూరు మున్సిపల్ ఏరియాలో 7 క్యాంటీన్స్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. మంగళగిరిలోను 3 క్యాంటీన్స్, తెనాలిలోను 3 క్యాంటీన్స్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇంకా రాబోయే కాలంలో ఇంకా కూడా మనకి కొన్ని క్యాంటీన్స్ అనేది తెనాలిలోను, పొన్నూరు, ఇంకా గుంటూరు అర్బన్ లో కూడా ఎక్స్ట్రా అనేది టేకప్ చేస్తున్నాం. ఈవెన్ ఎంటీఎంసీ ఏరియాలో కూడా ఎక్స్ట్రా టేకప్ చేస్తున్నాం, పెంచే అవకాశం ఉంది. మనకి యూజువల్లీ అంటే అన్నా క్యాంటీన్ ఎయిమ్ అనేది వర్క్కి వెళ్ళే వాళ్ళకి అవకాశం అనేది ఇస్తున్నాము. బట్ మనకి ప్రస్తుతం ఇదంతా కూడా ఇంకా ప్రొసీజర్ అంతా కూడా స్ట్రీమ్ లైన్డ్ గా డోనర్స్ ద్వారా వెళ్తుంది. సో మనకి వచ్చే డొనేషన్స్ ని బట్టి, దీన్ని బట్టి వీలైతే అది ఉంటే అప్పుడు గవర్నమెంట్ అలా కూడా డెసిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.
విలేజ్ లో అన్నా క్యాంటీన్ పెట్టడానికి ఇంకా మనకి ఏమి గైడ్ లైన్స్ రాలేదు, చూద్దాం. డిమాండ్ ని బట్టి మనకి ఏదైనా ఉంటే గవర్నమెంట్ కి మనం రికమెండ్ చేద్దాం. ఓకే 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 అవి ఇంకా స్టడీ చేయాలి మనకి, ఎందుకంటే మనకి ఇప్పటికే క్యాంటీన్ రన్ చేయడానికి లైక్ చాలా యాక్టివిటీస్ ఉన్నాయి కదా. సో మనం బేస్డ్ ఆన్ దట్ స్ట్రక్చర్ కన్స్ట్రక్షన్, ఇదైతే మనకు మున్సిపల్ కాబట్టి మున్సిపల్ నుంచి లాట్ ఆఫ్ సపోర్ట్ వస్తుంది. సో పంచాయత్స్ కూడా సిమిలర్ సపోర్ట్ చేయగలిగితే ఖచ్చితంగా మనము ఏదైనా ఒకటి మనం బేస్డ్ ఆన్ డిమాండ్ ట్రై చేయడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ.